ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఈ రాక్షసులను సంహారం చేయి. నాలో ఖరదూషణాదులు ఉన్నారు, నాలో రావణాసురుడు ఉన్నాడు, నాలో కుంభకర్ణుడు ఉన్నాడు. అందుకని మిగతా దేవతలను నేను ఏ విధంగా ధ్యానం చేసినా చేయకపోయినా రామభద్రుడమైనటువంటి నిన్ను గురించి నేను ఏ విధంగా ధ్యానం చేస్తాను అంటే ఎప్పుడూ చేతుల్లో కోదండాన్ని ధరించి అమ్మల పొద నిండా బాణాలు ఉన్నట్టుగా ధ్యానం చేస్తాను. ఎందుకురా ఈ విధంగా నన్ను ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే, ఇక నీవు చేయాల్సిన పనే అది. అలెతాడు బిగించు, అమ్ముల పొదలో ఉన్న బాణాలను తీసి నాలో ఉన్నటువంటి ఏ శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల యొక్క సంహారం చేయవయ్యా, అందుకని నేను నిన్ను ఈ విధంగా ధ్యానం చేస్తున్నాను అని అంటాడు భక్తుడు. రాముని యొక్క కథ అటువంటిది. రాముడిని ధ్యానించవలసినటువంటి విధానం అది, రాముడిని మనం ప్రార్థించవలసినటువంటి యొక్క విధానం అది. శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు దదర్శ ద్రాక్షావల్లీనాం మండపే, ద్రాక్షలకు సంబంధించినటువంటి తోటల దిక్కు చూచినాడు. ఒకసారి సౌధ అగ్రభాగానికి ఎక్కినటువంటి వాడై చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడ ఒక కాకి వాలినది. వాలినటువంటి ఆ కాకి మహామూర్తిమంతుడు సుందరేశుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి చూస్తూ ఉన్నది. కానీ దాని దురదృష్టానికి రెండు కళ్ళు లేవు కదా, ఒక్క కన్నే ఉన్నది. ఒక కన్నుతో ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటుంది అది. ఎందుకు ఇంకొక కన్ను పోయినది అనేది మనం గడిచిన కథలో విన్నాం. రాముని ద్వారానే ఆ కన్నును పోగొట్టుకున్నది. ముహుర్ముహుశ్చ పశ్యంతం ఆత్మానం శబ్దపూర్వకం తం దృష్ట్వా తత్కృపావిష్టః స్మృత్వా క్రోధం పురాకృతం. ఎప్పటికీ కావు కావు అనుకుంటూ అరుస్తూ ఇట్లా ఇట్లా చూస్తూ ఉన్నటువంటి ఆ కాకిని గమనించినాడు. ఇదివరకు తన విషయంలో అపరాధం చేసినది ఈ కాకి. సీతాదేవి యొక్క కుడికాలు యొక్క బొటనవేలును నోటితో కత్తిరించి వేసినది. తన నిద్రకు భంగం అవుతుంది అని భావించి సీతాదేవి ఏమాత్రమూ కదలిక లేకుండా రామచంద్రుణ్ణి నిద్ర లేపకుండా ఉన్నది. నెత్తుటి మడుగులో ఉన్నటువంటి తాను ఎందుకమ్మా నీకు నెత్తురు గారుతున్నది అని అంటే కాకిని చూసినది. అప్పుడు గడ్డి పొరకను సంధించినాడు. అది వెళ్ళి ఆ కాకి యొక్క కన్నును నాశనం చేసినది. ఈ కాకిని చూస్తే చాలు ఆ వృత్తాంతం అంతా జ్ఞాపకం వస్తుంది. ఈ కథ విన్న తర్వాత మనకు కూడా కాకిని చూస్తే రామునికి అన్యాయం చేసినది ఈ కాకి. అభిమానించేటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళు చాలా పిచ్చి అభిమానాన్ని పెంచుకొని ఉంటారు. ప్రేయసీ ప్రియుల యొక్క విషయం ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రియుడు ప్రేయసిని అమితంగా ప్రేమించినాడు. ప్రియుడెవరు? కృష్ణుడు. ప్రేయసి ఎవరు? రాధాదేవి. తన సమీపానికి పరిగెత్తుకుంటూ రావాలి రాధాదేవి అని ఆయన హృదయంలో ఉంటుంది. ఆయన పిలిస్తే నేనెందుకు వెళుతాను, నేను పిలిస్తేనే ఆయన రావాలి అని ఈమె భీష్మించుకొని కూర్చుంటుంది. ఏం చేసినాడు? ఓ చింత చెట్టు పైకి ఎక్కినటువంటి వాడి మురళిని ఊదినాడు. మురళీనాదం వినవచ్చినది అని అంటే చాలు వివశ అయిపోతుంది రాధాదేవి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ యమునా తీరంలో ఉన్నటువంటి ఆ చింత చెట్టు పైన కూర్చొని ఊదుతూ ఉన్నటువంటి కృష్ణుడిని ఒళ్ళో వాలడానికి ఎక్కుతూ ఉన్నది చెట్టు. ఇంతలో ఆ చీర తట్టుకొని నేలపైన పడిపోయినది. ఢవేలనే శబ్దం రాగానే కిందికి చూసినాడు. మురళిని నడుములో బిగించుకున్నటువంటి వాడి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి, రాధా ఏమైనది నీకు? మోకాలకు గాయమైనది, రక్తం గారుతున్నది. రక్తసిక్త గాత్రైనటువంటి రాధాదేవిని చూచి బాధపడ్డాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ కథ విన్న మీరు చెప్పండి, రాధాదేవికి గాయం కలిగినది దేని వలన? 10 మంది 10 రకాల కారణాలు చెప్పవచ్చును ఈ విన్న కథలో. రాధాదేవి పరిగెత్తుకుంటూ రావడం వలన ఆమె గాయాన్ని పొందినది. రాధమ్మ పొరపాటే. కృష్ణుడు ఆ ఊదే మురళి ఏదో కింద కూర్చొని ఊదితే అయిపోయేది కదా, చెట్టు పైన ఎందుకు కూర్చోవాలి? ఇది కృష్ణుని తప్పే కొంతమంది అంటారు. అసలు నిజమైన పొరపాటు ఏది అంటే, ఇద్దరూ తీర్మానం చేసినారు పొరపాటు దేనిది అంటే ఈ చింత చెట్టుదే.
అందుకని ఏం చేసినాడు? కోపానికి వచ్చి, నీకు ఈ చింత చెట్టు గాయాన్ని కలిగించినదే, అందుకని ఈ బృందావనంలోనే చింత చెట్టు లేకుండా నేను శాపం పెడుతున్నాను అని శాపం పెట్టినాడు కృష్ణ పరమాత్మ. ప్రేమ యొక్క తారాస్థాయి ఎట్లా ఉంటుంది చూడండి. బృందావనంలో ఈనాటి వరకు మీరు వెళ్ళి అడగండి, అయ్యా చింతపండు దొరుకుతుందా అంటే కింది నుండి పేదాకా చూస్తారు. చింతపండు తింటావా బృందావనంలో? మా రాధమ్మకు గాయాన్ని కలిగించిన చెట్టు, అందుకని మేము బృందావనంలో ఎవ్వరము చింతపండే తినము అని అంటారు. ఎంతటి ప్రేమ! ఒక ఉన్మాదం స్థితి. ప్రేమ ఉన్నది అని అన్న తర్వాత ఆ ప్రేమకు తారాస్థాయికి వెళ్ళినట్టయితే ఎంత మాధుర్యం ఉంటుంది. బృందావనంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, మేము చింతపండును వాడము అని అంటారు. మా రాధమ్మ నిరంతరం 24 గంటలు 365 రోజులు ఏ రాధా రాధా అనే నామాన్ని మేము అంటూ ఉంటాము. ఆ రాధమ్మకు గాయం కలిగించినది ఈ చెట్టు. బలవంతాన పెట్టినా కానీ చెట్టు ఏనుకోదు. కృష్ణుని యొక్క శాపము అని అంటారు బృందావనంలో ఉన్నవాడు. తన ప్రేయసికి గాయాన్ని కలిగించినటువంటి కాకి కనిపించినప్పుడల్లా కూడా రామచంద్రుడికి ఆ కథనే జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ ఈ కాకి వలన ఏదైనా అనర్థం జరుగుతుందేమో అని ఊహించుకుంటాడు. ఆ అనర్థం ఎవరికో కాదు, సీతకే అవుతుందేమో అని భయం. ఎవరిని ప్రేమించినారో వాళ్ళపైననే భయం ఎక్కువగా ఉంటుంది. సీతకి ఏమైనా అవుతుందేమో. ఆ చూపులు కూడా భయంకరంగా చూస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు. ముహుహు ముహుహు పశ్యంతమాత్మానం శబ్దపూర్వకం తం దృష్ట్వా తత్కృపావిష్టః స్మృత్వా క్రోధం. దూరాన ఉన్నటువంటి ఆ కాకితో అన్నాడు, భయపడకు, నీవేదో చెప్పాలి అనుకుంటున్నావు, దాదా దగ్గర దాకా రా అని ఆహ్వానం చేసినాడు. రాముని యొక్క మాట వినగానే పాపం నన్ను కరుణిస్తాడా రామచంద్రుడు? మనం చెప్పుకున్నాం ఆ కాకికి సంబంధించిన వృత్తాంతం చెప్పుకున్నప్పుడే. 86 లక్షల జీవరాశులను సృష్టించినాడు పరమాత్మ. కానీ కాకి యొక్క జన్మ అది నీచాతి నీచమైనటువంటిది. దాన్ని చూస్తే చాలు శాంతులు చేసుకుంటారు, అది ఇంట్లో ప్రవేశిస్తే చాలు వాయస శాంతులు చేసుకుంటారు. బట్టలు వేయడానికి బంగళా పైకి పోయినారట, వచ్చి కాలుతో తన్నినది. అయ్యా 6 నెలలో నీవు చస్తావు అని శాస్త్రంలో ఉన్నది. కాకి ఎవరినైతే కాళ్ళతో తంతుందో వాడు 6 నెలలో యమధర్మరాజు దగ్గరికి వెళుతాడు అని శాస్త్రాలు. అందుకని తొందరగా వైవస్వత శాంతిని చేయించుకుంటారు. ఇంతటి పనికిరాని జన్మనెత్తిన నన్ను కూడా మర్చిపోకుండా దూరాన ఉన్నట్టు నేను ద్రోహం చేసినాను ఇంకా ఆయన ప్రేయసికి, అటువంటి నన్ను రమ్మంటున్నాడు అని సంతోషపడుతూ రాముని సమీపానికి వెళ్ళినది. శీఘ్రముడ్డీయ కాకస్తు రామాగ్రే సదసి స్థితః. రాముణ్ణి చూచి దీర్ఘమైనటువంటి స్వరం చేస్తూ ఉన్నది, పదే పదే అరుస్తూ ఉన్నది. కాకి ఏమంటుంది? కావు కావు అంటుంది, నన్ను రక్షించు రక్షించు అంటుంది. ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థాలు ఏవి కూడా సత్యములు కావు కావు అంటుంది. పక్షులకు సంబంధించిన ఏ అరుపులు ఉన్నాయో ఆ అరుపులు చిన్ననాటి నుండి మనకు నేర్పుతారు. ఎందుకా అనిపించినది. తర్వాత పురాణాల్లో చూస్తే వ్యాసుడు వాల్మీకి వాటికి సంబంధించిన భాష వాళ్లకు తెలుసును కాబట్టి కావు కావు అంటే, హే ప్రజలారా, ఏవైతే ఐశ్వర్యాన్ని పొంది మీరు బంగళాల్లో ఉన్నారో అవి సత్యములు కావు కావు. అరణ్యాల్లో ఉన్నది కదా పాపం, వస్తాను అంటే ఒక్క క్షణం కూడా ఉంచుకోరు మీరు. నన్ను ఇండ్లల్లోకి వద్దామంటే వర్షం పడితే తడుసుకుంటే ఇక్కడే ఉండాలి, నేను ఎండగొట్టినా ఇక్కడనే ఉండాలి, చెట్ల కిందనే. ఆహారం దొరికినా దొరకకపోయినా అరణ్యాల్లోనే ఉండాలి. కాకి జన్మ వచ్చినా నేనేం చేస్తున్నానో తెలుసునా? సాధన చేస్తున్నాను. శీతోష్ణ ద్వంద్వ సహనాన్ని కలిగి ఉన్నాను. చలికి చలి పెడుతున్నది అని అనకూడదు, ఎండవేడిమికి చాలా ఉక్కపోస్తున్నది అని అనుకోకూడదు. చలి వచ్చినా ఎండగొట్టినా ఆకలినా అన్ని అవస్థలలో సమానమైనటువంటి స్థితిలో ఉండాలి. నేను ఎవరిని చెప్పండి? మహాజ్ఞానివి నీవు, కాకి వినటువంటి నీవు. అరుస్తూ ఉన్నది. రామం పశ్యన్ దీర్ఘరవం సచకార ముహుర్ముహు. శ్రీరామచంద్రుడు అన్నాడు, నేత్రాలు పోగొట్టుకున్నావు, ఇదివరకే నేత్రాన్ని పోగొట్టుకున్నావు కాకి,
ఎందుకు మళ్ళీ నా సమీపానికి రమ్మనగానే వచ్చినావు? నన్ను చూడగానే పదే పదే చూస్తున్నావు, నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నావు. ఏం కావాలి నీకు? కోరుకో అన్నాడు. శ్రీరామచంద్రుడిని రెండు చేతులు జోడించే పరిస్థితే లేదు పశుపక్ష్యాదులకు. జోడించినట్టుగా భావించి ఏమని ప్రార్థిస్తున్నది అంటే, హే ప్రభు, నీకు సంబంధించినటువంటి కృపావలోకనం, కృపతో కూడుకున్నటువంటి చూపు నా పైన పడితే చాలు, ఇంకేం కావాలి అంతకంటే? ఎన్ని పశుపక్ష్యాదులు ఈ బ్రహ్మాండాల్లో సంచారం చేస్తలేవు, కానీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడమైనటువంటి నీవు ద్రాక్షా తోటపైన ఉన్నటువంటి నా పైన దృష్టిని సారించి కాకీటు రావే అన్నావు. ఇంకా అంతకంటే ఏం కావాలి స్వామి నాకు? కృపావలోకనం రామ మయ్యస్తు. కేవలం ఈనాడు ద్రాక్షా తోటలో దిగిన సమయంలో నీ చూపు పడ్డది, ఇంతకు నేను సంతోషపడను. సదా సర్వకాలాలు నీ చూపు నాపైన కృపావలోకనం ఉంటూనే ఉండాలి. అప్పుడు రామచంద్రుడు ఆ కాకి యొక్క మాటను వినగానే దానికి ఉన్నటువంటి ఆ వినయ విధేయతలను గమనించి, ప్రభువు తాను అనంతకోటి బ్రహ్మాండాల్లో 86 లక్షల జీవరాశులను సృష్టించి జీవుల యొక్క స్థితిగతులు ఏమిటి అనేది చూస్తూ ఉంటాడు. ఎంత పరీక్ష చేస్తాడు వాడు అనంటే, పంచభక్ష పరమాన్నాలు ఇంటి నిండా ఉంటాయి, ఏకాదశి ఉపవాసం ఉండాలి అని అంటాడు. ఎంత కష్టం అది! ఎవ్వరూ లేని సమయంలో కాజు వేసుకుంటాడు, బాదాం పప్పు వేసుకుంటాడు, జీడిపప్పులు వేసుకుంటాడు. అయ్యా మీరు భోంచేయండి, మాకు ఏకాదశి అండి, వాళ్ళు ఏం తినను. ఎదుటి వాళ్ళు చూడడానికి ఏకాదశి వ్రతం చేస్తున్నాను అని భావిస్తాడు. పరమాత్మ యొక్క పరీక్ష ఎట్లా ఉంటుంది అంటే, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఇంద్రియమూలకమైన భోగాలను అనుభవించేందుకు అన్నిటినీ ఇస్తాడు, ఇంద్రియములను హాయిగా ఇస్తాడు. కళ్ళకు అద్దాలు రావు, చెవులకు మిషన్లు ఉండవు. అప్పుడు 3 పూటలు సంధ్యావందనం చేయాలి, 2 పూటలు పూజలు చేయాలి, అతిథి సత్కారాలు చేయాలి, సత్సంగాలు చేయాలి అని అంటాడు. ఎవరు చేస్తారు? ఎవరికి కాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు పురాణాలు వినడానికి పోవాలి, ఎవరు రిటైర్ అయి ఉంటారో వాళ్ళే పురాణాలు వినాలి, సత్సంగాలు చేయాలి. యువకునిగా ఉన్నటువంటి మీకెందుకయ్యా ఇవన్నీ? ఒకవేళ అన్నారనుకోండి, పరమాత్మ వాడికి మార్కులు తగ్గించేస్తాడు. కేవలం ఒక మానవ జన్మనిచ్చినటువంటి వాళ్లకు మాత్రమే కాదు, అనంతకోటి బ్రహ్మాండములలో ఉన్నటువంటి జీవరాశులందరినీ పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, కాకి శీతోష్ణ ద్వంద్వ సహనం కలిగినటువంటిది ఉన్నది. తనకు సంబంధించిన కృపావలోకనం సదా సర్వకాలాలు ఉండాలి అని కోరుకుంటుంది. వాల్మీకి ఈ కథలో కాకికి సంబంధించిన వృత్తాంతం రాసినాడు కాబట్టి మనం ఇప్పుడు ఏ కాకిని చూసినా, ఏ పక్షిని చూసినా, ఇవన్నీ కూడా పరమాత్మను ఉపాసించి పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాల్మీకి రాయకపోతే మనం ఒక్కరమే పరమాత్మ సమీపానికి పోతున్నాము అని అనుకుంటాం. శ్రీరామచంద్రుడు కాకి విషయంలో సంతుష్టాంతరంగుడైనటువంటి వాడు ఏమన్నాడు అనంటే, అనేక ద్వీపాలతో కూడుకొని ఉంటుంది ఒక వర్షము, భారత వర్షం. ఇక్కడ ఉన్నటువంటి కాకివైన నీవు వేరే ద్వీపములలో ఏమేమి జరగబోతున్నదో అవన్నీ కూడా నీకు తెలియనుగాక అని వరాన్ని ఇచ్చినాడు. ద్వీపాంతరాల్లో జరిగేటువంటివి, భూత భవిష్యత్ వర్తమానాల్లో జరగబోయేటి అన్నీ నీకు తెలియనుగాక. వేరే ద్వీపంలో నుండి ఒక తుఫాను రాబోతున్నది, లేదా భయంకరమైనటువంటి కదలికలతో కూడుకున్నటువంటి భూకంపాలు రాబోతున్నాయి అంటే మనందరికంటే మొట్టమొదటి తెలిసేది కాకులకే, పక్షులలో. అంతేకాదు, జనాః పశ్యంతు తే గత్యా శకునాంశ్చ నిరంతరం. జగత్తులో మానవ జన్మనెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాకివైనటువంటి నీకు సంబంధించిన గమనాన్ని అనుసరించి వాళ్ళు శుభాశుభాలను తెలుసుకుందురుగాక అన్నాడు. అంతేగాక ఇంకేమన్నాడు అనంటే, వెళుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు కుడి నుండి ఎడమకు వెళ్ళినావనుకో కార్యములు సఫలం కావు.
ఎడమ నుండి కుడికి వెళ్ళినావనుకో కార్యములు సఫలమవుతాయి. ఇంటిపైన వచ్చి స్థిరంగా కూర్చున్నావనుకో ఇక వాడి కార్యాలు గట్టెక్కవు. ఇంటిపైన కూర్చున్న నీవు చూస్తున్న సమయంలో ఎగిరి వెళ్ళిపోతున్నావనుకో అప్పుడు వాళ్ళ మనోరథాలన్నీ ఈడేరుతాయి అని వాళ్ళు గుర్తించుదురుగాక. కాకి వివరాలిస్తున్నాడు రామచంద్రుడు. అంతేకాదు ఇంకొక విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినాడు. ఏమిటి అంటే ప్రేత దశాహ పిండాయ యది స్పర్శో భవేన్నతే మాస్తు తర్హి గతిస్తేషాం ప్రేతానాం మమ వాక్యతః. మరణించినటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి శ్మశానానికి వెళ్ళి ప్రేతపిండాలను పెడతారు. ఆ ప్రేతపిండం ఒకటి ఉంటుంది పెద్దగా. ఆ పిండాన్ని తీసుకొని వెళ్ళి శ్మశానాల్లో గనక ఒకవేళ పెట్టినట్టయితే అది వాయసములకు పెట్టాలి, కాకులకు పెట్టాలి అని శాస్త్రంలో ఉన్నది. నీళ్లల్లోనైనా వేయాలి లేదా కాకులకైనా పెట్టాలి. కాకులు గనక ఒకవేళ ఎంతకు తినకపోతే నీళ్లలో వేయాలి, తర్వాత ఇంటికి రావాలి అని. ఆ ప్రేతపిండము అని అంటారు. ఆ పిండాన్ని పెట్టిన తర్వాత కాకివైనటువంటి నీవు వచ్చి ఏ ప్రేతను ఉద్దేశించి ఆ పిండాన్ని పెట్టినారో ఆ పిండాన్ని ముట్టుకొని నీవు 2 మెతుకులు తింటేనే ఎవరిని ఉద్దేశించి ఆ పిండాన్ని పెట్టినారో వాళ్లకు ఉత్తమ గతులు వచ్చుగాక. నీవు ముట్టకపోతే వాళ్లకు ఉత్తమ గతులే రాకపోవుగాక. ఎంత గొప్పనేటువంటి వరం చూడండి. రాముడు ఈ మాటను అన్నాడు అని మనం పేలవంగా తీసివేయడానికి వీల్లేదు. శ్మశానాల్లోకి వెళ్ళి ఆ ప్రేతపిండాలు దానం చేసేప్పుడు చూడండి, వందలాది కాకులు ఉంటాయి, ఎక్కడి నుంచో వస్తాయి, వాళ్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ అసలు దాన్ని ముట్టనే ముట్టవు. రామచంద్రుడు ఈ వరం ఇచ్చినాడు, కానీ మళ్ళీ కొంత సవరింపు చేస్తున్నాడు కాకితో. అంటూ ఏమన్నాడు అనంటే అంతకాలే మానవస్య వాంఛితం నైవ పూరితం ప్రేతదశాహ పిండస్య అస్పర్శాత్ జానంతు తన్నరాహ. వందలాది కాకులు ఉన్నప్పటికీ కూడా ప్రేతపిండాన్ని గనక ఒకవేళ అవి ముట్టడం లేదు అనంటే మరణించినటువంటి ఏ జీవుడు ఉంటాడో ఆ జీవునికి సంబంధించిన ప్రేత చివరి కాలంలో ఏదో ఒక కోరికతో మరణించినాడు అని వాళ్ళంతా కూడా తెలుసుకుందురుగాక. ఎంతకు కాకి ముట్టదు. కొడుకులు, కోడళ్ళు, బంధువులు అందరూ కూడా శ్మశానానికి వెళితే వాయసం పిండాన్ని ముట్టిన తర్వాతనే ఇంటికి రావాలి. లేదు ఎన్ని గంటలైనా అక్కడే కూర్చోవాలి. చుట్టూ తిరుగుతుంది కానీ ముట్టదు. బలవంతాన కాకిని తీసుకుపోయి ముట్టి ఇవ్వం కదా, కానీ ముట్టుకుంటేనే మనకు ప్రాయశ్చిత్తాలు అని చెప్పబడింది. అందుకని వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మరణించే సమయంలో ఆ మరణించినటువంటి వానికి అమ్మాయి ఉన్నది, పెళ్లి చేయాలనే కోరిక ఉన్నది, తప్పకుండా సంవత్సరంలో పెళ్లి చేస్తాం అనండి, వెళుతుంది, ముడుతుంది. అది మొన్న ఈ మధ్య శ్మశానానికి వెళితే ఓ షావుకారి 4 కూతుర్లు ఆయనకు. పిండ ప్రధానమైనది అందరూ చూస్తూ ఉన్నారు. ఒక 20 కాకులు వాలినాయి, కానీ చుట్టూ తిరుగుతున్నాయి, కానీ అసలు ఆ పిండాన్ని ముట్టడమే లేదు. అందులో 3వ అల్లుడు మరణించినటువంటి మామగారికి కొంచెం శత్రువు. ఏ ఒక్కనాడు పండుగలకు పంపేవాడు కాదు కూతురును. ఏ ఒక్కనాడు తాను వచ్చేది కాదు. కూతురు వెళతా అంటే ఏమైనా ఆ మామగారిని నిందిస్తూ ఉండేవాడు. అందరూ అనేక రకాల మొక్కులు మొక్కినా కానీ కాకి ముట్టడం లేదు. ఇంతలో ఈ 3వ కూతురు భర్త సమీపానికి వచ్చి, ఏమండి, నేను నా చెవులారా విన్నాను, ఒక్కసారి మీరు 2 చేతులు జోడించి అనండి, మా నాన్నగారే ఇప్పుడు ప్రేత రూపంలో ఉన్నాడు కదా, మీ అమ్మాయిని నేను చక్కగా చూసుకుంటాను అనండి అనండి. హే పోవే, నిన్ను నేను చక్కగా చూసుకోవడం ఏమిటి, ఎప్పుడు చూసినట్టుగానే చూసుకుంటాను అన్నాడు. కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమినాడు. ఒక్కసారి అనండి అనండి. సరేలే అంటున్నాను 2 చేతులు జోడించి, ఇక నుండి నీ బిడ్డను సరిగ్గా చూసుకుంటానులే అన్నాడు. అనగానే ఆ కాకి వచ్చినది, ముట్టినది. ఎంత ఆశ్చర్యం చూడండి. శ్రీరామచంద్రుడు కాకికి ఇటువంటి వరాన్ని ఇచ్చినాడు. ప్రేతస్య వంశజః కశ్చిత్ యజ్జత్ ప్రేతస్య వాంఛితం తత్తే స్పర్శాద్ విదిత్వాతు
సయదా పూరయిష్యతి. మరణించినటువంటి వాని యొక్క కోరికలు గనక ఒకవేళ మనం విన్నవించినాము అనంటే తప్పకుండా ఆ కోరికలు ఈడేరుతాయి. మొన్న ఈ మధ్య పిండాన్ని అసలు కాకి ముట్టడమే లేదు. ఆ పిండానికి శ్మశానంలో వంటలన్నీ చేస్తారు, అన్ని రకాల కూరగాయలు చేస్తారు, అప్పములు చేస్తారు, స్వీటు చేస్తారు, అన్ని నైవేద్యం పెట్టాలి దానికి. అన్నీ పెట్టినా కానీ ముట్టడం లేదు ఎందుకు అని ఆలోచన చేస్తే చివరికి తేలింది ఏమిటి అంటే ఆ మరణించినటువంటి వాడికి తాంబూలం వేసుకోవడం అలవాటు ఉంది. రేపు తప్పకుండా జరదా వేసినటువంటి తాంబూలాన్ని పెడతా ఉండగానే ముట్టుకున్నది. ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా చూడండి. తదా పిండం స్పృశస్వత్వం నోచేన్మా స్పృశ సర్వథా అన్యమేకం వరం దద్మి లిపి మాత్రే తు పుస్తకే. ఈ వరాలను ఇచ్చిన తర్వాత ఇంకొక వరాన్ని కూడా ఇచ్చినాడు. ఎవరైతే పుస్తకాలు రాసేటువంటి వాళ్ళు ఉంటారో రాస్తున్న సమయంలో కాకి పాదాలకు సంబంధించిన గుర్తులు కూడా పెట్టడం ఒక ఆనవాయితీ ఉండేది వెనకటి కాలంలో. ఆ గుర్తు అక్కడ పెట్టినారు వాళ్ళు అంటే ఏదో రాయవలసి ఉన్నటువంటిది స్ఫురించలేదు అతనికి అని గుర్తింతురుగాక. ఇంకా ఏదో రాయవలసి ఉన్నది ఇక్కడ, అది నేను రాయలేకపోయినాను, ఎవరైనా ఈ పుస్తకం చూసిన వాళ్ళు రాయగలరు అని ఇంత విషయం వాళ్ళు తెలుసుకుందరుగాక. కాకివైన నీ పాదాల గుర్తును గనక ఒకవేళ రాసినటువంటి పుస్తకాల్లో పెట్టినట్టయితే అని ఈ విధమైనటువంటి వరాలనిచ్చి ఇవ్వగా కాకి చాలా సంతోషపడి లోకంలో అందరూ నన్ను నిందిస్తూ ఉండగా నీవు నా విషయంలో ఇంత గొప్పగా వరాలను ఇచ్చినావా స్వామి అని నమస్కారం చేసినటువంటిది ఆ కాకి అయోధ్య నుండి ఎగిరిపోయినది. అందుకని పుడితే అయోధ్యలో కాకి పుట్టాలి. రాముని యొక్క దృష్టి సారించడం మనపైన ఆయన యొక్క దృష్టి పడాలి అనంటే విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞానిధిం కరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విజ్ఞానహేతుం విమలాయతాక్షం నిధిం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే హర హర మహా. పారిజాత తరుఛాయలో ఒకనాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు జానకీదేవితో కూడుకున్నటువంటి వాడే. ఆమె నిద్రలోకి మునిగిపోయినది. ఇంతలో ద్వారపాలకులు దాసదాసీ జనాన్నందరినీ కూడా నెట్టుకుంటూ శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి నామాన్ని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళి వందలాది యువతులు లోపలికి వచ్చినారు, అలంకారాలు చేసుకొని ఉన్నారు. వాళ్ళంతా కూడా రాముణ్ణి సేవించాలి అని వచ్చినారు. రాముని సేవ చేయాలని వచ్చినటువంటి వీళ్లకు అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఏమమ్మా మీరంతా ద్వారపాలకులను అడ్డుకుంటూ వెళుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ హృదయాల్లో ఒక అస్త్రశస్త్రాలు ఉన్నాయి. ఏమిటిది ఆ అస్త్రశస్త్రము? రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం అంటే చాలు. ఎవడు వాడు బల్యాలు పట్టుకోనున్నా త్రిశూలాలు పట్టుకోనున్నా ఏమీ చేయలేడు. అందరూ నిశ్చేష్టులై ఉంటారు. లోపల దాకా వెళ్ళినారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? కొంతమంది యువతులు చామరాలను వీచుతున్నారు, ఇంకొంతమంది యువతులు ఆయనకు తమ్మలపాకులు వేసుకునేటువంటి తాంబూలాన్ని వేసుకునేటువంటి పదార్థాలన్నీ పెట్టినటువంటి ఒక పేటికను సమర్పిస్తున్నారు. ఇంకొంతమంది ఆయనకు వస్త్రాలను తీసుకువచ్చిన వాళ్ళు, కొంతమంది కమ్మని వాసనలు వచ్చేటువంటి పూలు జల్లుతున్నారు, ఇంకొంతమంది సుగంధ పరిమళాలు జల్లుతున్నారు, ఇంకొంతమంది తాంబూలాన్ని వేసుకున్న తర్వాత అది ఉమ్మివేయడానికి వేసుకునేటువంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని తీసుకువచ్చిస్తున్నారు.
ఇంతలో ఒక యువతి ఏం చేసినది, పడుకోనున్నటువంటి రాముని యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని సేవ చేయడానికి పూనుకున్నది. ఇంతలో తెలివైనది రామచంద్రునికి. చూచేవరకు ఏమిటి, వందలాది మంది యువతులు చుట్టూ మూగి ఉన్నారు. అమ్మా ఎందుకు వచ్చినారు మీరంతా? రామా, మేము అయోధ్యలో మామ ఇండ్లలో మేము ఉండలేకపోతున్నాము. రామభద్రుడైనటువంటి నీవు స్మరణకు వస్తే చాలు, అసలు మాకు నిద్రలు పట్టడం లేదు, తిండి పోవడం లేదు. అందుకని సీతాదేవిని ఏ విధంగా నీవు కరుణించినావో మమ్మల్ని అందరినీ కూడా నీవు అంగీకరించవయ్యా. ఎంతమందికి సమాధానం చెప్పలేక కష్టపడుతున్నాడో రామచంద్రుడు. అమ్మా, ఏకపత్ని వ్రతం మేస్తి మాతృతుల్యా స్త్రియో మమ. ఏకపత్ని వ్రతాన్ని నేను ధరించినాను, మీరంతా కూడా ఈ అవతారంలో నాకు తల్లితో సమానమైనటువంటి వాళ్ళు. అందుకని మీరంతా కూడా మీ మీ ఇళ్లలోకి వెళ్ళండి. లోగడ వ్యాసుడు వచ్చినప్పుడు ఇదే ప్రశ్నను వేస్తే నేను నాకు 3 ప్రధానమైనటువంటి నియమాలు ఉంటాయి అని చెప్పినాను. సీతామహాసాధ్వి కూడా దాన్ని చక్కగా ఒప్పుకున్నది, కళ్ళారా చూచినది, చెవులారా విన్నది. అందుకని మీరు పదే పదే నన్ను ఇబ్బంది పెట్టకండి. వ్యాసుడు చెప్పిన ప్రకారంగా సరయూ నదీ తీరంలో బంగారు సీతాదేవితో సమానమైనటువంటి మూర్తులను నేను తయారు చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే, ఒక్క మూర్తిని దానం చేసినావయ్యా నీవు, ఇటువంటి మూర్తికి 1000 మంది భార్యలు వత్తురుగా కానీ 16 నన్ను ఆశీర్వాదం చేసినారు. అందుకని మీకు ఢోకా లేదు. వచ్చే అవతారంలో 16,000 మంది ఉంటారు. ఇంకా లెక్కకు వీళ్ళు మాత్రమే, ఇంకా అనేక రకమైనటువంటి స్త్రీలు నాతో పాటు విహరించవచ్చును. ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టండి అంటే రాముని మాట ఎందు గౌరవాన్ని పెట్టినటువంటి ఆ స్త్రీలంతా కూడా వచ్చిన దారిన వచ్చినట్టుగా వెళ్ళిపోయినారు. ఊపిరి పీల్చుకున్నాడు రామచంద్రుడు. కానీ రాత్రి 11, 12 అవుతూ ఉన్నది, నిద్ర పట్టడం లేదు. ఎందుకు అనంటే ఎవరో ఒక స్త్రీ ఏడుస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఎక్కడా అసలు ఏడుపులే లేవు, ఎక్కడా ఆర్తనాదాలే లేవు, ఎక్కడా రోగగ్రస్తులనేటువంటి వాళ్ళే ఉండరు. అటువంటిది రామచంద్రునికి నిద్ర పట్టడం లేదు. ఒకసారి లేచినాడు, ఇటు అటు చూసినాడు, అంతఃపురంలో ఎవరు ఏడవడం లేదు కదా అని లక్ష్మణ లక్ష్మణ అని పిలిచినాడు. పాపం ఎన్ని రోజుల తర్వాత గాఢంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నది. ఊర్మిళ అన్నాడు. స్వామి చెప్పండి బావగారు. లక్ష్మణుని విలువ ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉన్నది. ఊర్మిళ లక్ష్మణుని లేపగానే వెళ్ళి చూచినాడు. తతో దృష్ట్వా సౌమిత్రిం. ఎవరమ్మా నీవు ఏడుస్తున్నావు, ఎందుకు, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? రామచంద్రుడు నిద్రపోకుండా నీకు సంబంధించినటువంటి ఈ ఏడుపును విని నన్ను నీ సమీపానికి పంపించినాడు అనంటే, నీకు చెప్పితే సమస్య పరిష్కారం అయ్యేది కాదయ్యా ఇది. అందుకని ఈ సమస్యను పరిష్కారం చేయాలి అనంటే రాముడే చేయాలి. అందుకని నీవు రాముడిని రమ్మను అనగానే రాముడు ఈ విషయాన్ని విన్నాడు. లక్ష్మణుని ద్వారా సభా అంతఃపురాన్ని వదిలిపెట్టినటువంటి వాడై ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె సమీపానికి వెళ్ళినాడు. ఎట్లా ఉన్నది ఆమె? నల్లగా ఉన్నది, వెంట్రుకలు విరబోసుకొనున్నది, ఎర్రటి కళ్ళతో కూడుకొన్నది, నల్లటి శరీరంతో ఉండి తెల్లని పన్నుల వరుస కలిగినటువంటిది ఉన్నది. ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి నీ పేరేమిటి అన్నాడు. నా పేరు నిద్ర అంటారు అన్నాడు. నిద్రాదేవి. ఎందుకు మరి ఏడుస్తున్నావు నీవు అనంటే, నీ మూలకంగానే నేను ఏడుస్తున్నాను అన్నది రామునితో నిద్రాదేవి. నేను నిన్నేం చేసినానమ్మా అన్నాడు రామచంద్రుడు. అప్పుడు ఆ నిద్రాదేవి ఏమన్నది అనంటే, ఈ అనంత బ్రహ్మాండాల్లో ఏ ప్రాణులైనా కానీ మహా అంటే 7 గంటలు 8 గంటలు పడుకుంటారు. కానీ 6 నెలలు పడుకునేవాడు నాకు చాలా ఇష్టమై ఉండేవాడు లంకానగరంలో. వాడి పేరేమిటి? వాడు నాకు మంచి ఆశ్రయం అని చెప్పి నేను హాయిగా వాడి దగ్గర ఉంటే వాడిని లేకుండా చేసి నాకు నిరాశ్రయం చేసినావు. నాకు నువ్వు ఆశ్రయం లేకుండా చేసి వేసినావు. అందుకని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓ అరగంట పడుకుంటున్నారు, మళ్ళీ స్వప్నాల్లోకి పోతున్నారు. 2 గంటలు పడుకుంటున్నారు, లేస్తూ ఉన్నారు. కానీ నాకు నిజంగా ఎంత ఆశ్రయం వాడు కుంభకర్ణుడు అనంటే
6 నెలలు నిద్రపోవడం అంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అంత చక్కని ఆశ్రయాన్ని లేకుండా చేసినావు. ఒక ఇంట్లో ఉండేటువంటి మనిషికి ఇల్లు లేకుండా చేస్తే ఆ ఇంటివాడు ఏ విధంగా బాధపడతాడో నిద్రాదేవినైనటువంటి నేను ఆ విధంగా బాధపడుతున్నాను. అందుకని నేను ఏడుస్తూ ఉన్నానయ్యా. మే స్థానం వద రామ అద్య యత్ర స్థాస్యామ్యహం సుఖం. ఎక్కడికి వెళ్ళి చూచినా నాకు స్థానం దొరకడం లేదు కాబట్టి, నాకు అన్యాయం చేసిన వాడు నీవు కాబట్టి